జెరుబ్బయేలునకు ప్రత్యక్షమగు యెహోవా వాక్కు ఇదే. శక్తి చేతనైనను బలము చేతనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. గొప్ప పర్వతమా, జెరుబ్బయేలును అడ్డగించుటకు నీవు ఏ మాత్రపు దానవు? జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. యెహోవాకు మందిరము నిర్మించుటకు పూనుకొనిన ఇశ్రాయేలీయులకు వ్యతిరేకముగా సమరయులు ఒక మానవ అడ్డంకుల పర్వతములాగా నిలిచారు. ఆ విధముగా వారికి దేవుడు ఆదేశించిన కార్యమును చేయకుండా వారిని అడ్డగించపరిచి విసిగించారు. దీనిని చదువుతుండగా లేదా దీనిని వింటుండగా నీవు కూడా అదే పరిస్థితుల్లో ఉండి ఉండవచ్చు. దేవుడు నిన్ను ఒక కార్యము చేయమని చెప్పి ఉండవచ్చు, కానీ శత్రువు దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా నిన్ను విసిగించి ఆటంకపరచాలని నీ మార్గంలో ఒక పర్వతాన్ని ఉంచుతాడు. ఈ భాగంలో ఇశ్రాయేలీయులు ఎదుర్కొంటున్న సమస్య ఒక పర్వతంలాగా కనబడినా నిజానికి అది ఒక మట్టి దిబ్బ మాత్రమేనని దేవుడు జకర్యాతో చెప్తున్నాడు. నీ పర్వతాలన్నీ చెదునైన నేలగా మారితే ఎలా ఉంటుంది? నీ సమస్య వైపు కాకుండా దేవుని వైపు, ఆయన శక్తి వైపు చూస్తే అది సాధ్యమే. దేవుడు నీకు ఒక కార్యాన్ని అప్పగించాడంటే దాన్ని నీవు ప్రారంభించడం మాత్రమే కాక ముగించేది కూడా తప్పక ఆయన చిత్తమై ఉన్నది. కాబట్టి మనకెదురుగా ఉన్న పర్వతమును చూసి భయపడక దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉందాము.